హర హర మహాదేవ శంభో శంకర. వదినా వదినా, నేను మీ వదిన్ని, పరాయిదాన్ని ఏమీ కాదు కదా. నేను రాగానే ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకొని తిరుగుతున్నారు. వదినా, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నువ్వు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావో నాకు తెలుసు, కానీ దాని గురించి మాట్లాడడానికి ఇది సరైన సమయం కాదు. నేనేం మాట్లాడబోతున్నానో నీకెలా తెలుసు వదినా? నువ్వు వదిన గారు మాట్లాడుకుంటప్పుడు నేను మీ వెనకే నుంచునున్నాను. మీరు మాట్లాడుకున్నది విన్నాను. వదినా, మీరు మాకెంతో సహాయం చేశారు. నేహా కూడా ఈ సంబంధం మీరే తీసుకొచ్చారు. కానీ వదినా, దేవ్కి ఇప్పుడప్పుడే నేను పెళ్లి చేయాలనుకోవడం లేదు. చూడు వదినా, దేవ్ మంచి కోసమే నేను ఇదంతా చేస్తున్నాను. దేవ్కి ఏది మంచో ఏది చెడో నాకు బాగా తెలుసు. తన కోసం అమ్మాయి నేను వెతుక్కుంటాను. కానీ దేవ్కి సలోని సరైన జోడీ కాదు. సలోనికి ఏం లోటుందని? లోటేమీ లేదు, కానీ నేను ఎదురు చూస్తున్న లాంటి కోడలు తను కాదు వదినా, అంతే. మీరు చూడలేదనుకుంటా, పార్టీలో అందరి ముందు సిగ్గు లేకుండా దేవ్ చేయి పట్టుకుని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ మాట్లాడుతుంది. అసలు పరిచయం కూడా లేదు కదా. నాకు తను నచ్చలేదు. వదినా, ఇందులో తప్పే ఉంది? నీ ఆలోచన విధానమే తప్పు. గులాబీ పువ్వు అన్నాక ముళ్ళు ఉండడం సహజమే. కానీ మా ఇంట్లో తులసి మొక్క ఉండాలని కోరుకుంటున్నాను వదినా, గులాబీ మొక్క కాదు. సలోని లాంటి అమ్మాయిని దేవ్ జీవితంలోకి అస్సలు రానివ్వను, అంతే. భగవంతుడా, నేను చెప్పేది వినండి వదిన గారు, నేను చెప్పేది వినండి. చూడండి, నేను పూర్తిగా విన్నాను. మీరు అపార్థం చేసుకున్నారు. అది మాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి పేరు కూడా సలోని. వదిన తన గురించే చెప్తోంది, అంతే కదా వదినా? నన్నేమన్నా పిచ్చిదాన్ని అనుకున్నావా రాధారాణి? మీరేమో దేవుకి సలోనికి పెళ్లి జరగకూడదనుకుంటున్నారు. కానీ ఎందుకు? సలోనికి ఏం తక్కువని? అందంగా ఉంది, కాన్వెంట్ ఎడ్యుకేషను, తన స్పోర్ట్స్లో స్టడీస్లో అన్ని విషయాల్లోనూ బెస్ట్గా ఉంది. కానీ మీరు తన్ని ఇన్సల్ట్ చేస్తున్నారు. ఏమైంది? నాకు నా కొడుకు సంతోషం చాలా ముఖ్యమే, కానీ నా కూతురి సంతోషం అంతకంటే ముఖ్యం. ఆంటీ ప్లీజ్. కానీ మేము చాలా పెద్ద మనసుతో ఈ పెళ్లికి సరే అని ఒప్పుకున్నాం. కానీ ఇలాంటి పిల్లని ఎవరు అంగీకరిస్తారు? పెళ్లి జరగకముందే విడి కాపురం గురించి మాట్లాడింది. కుటుంబాన్ని విడదీయాలని చూసింది. నా కొడుకుని నా నుంచి దూరం చేయాలని చూసింది. తన కండిషన్స్కి ఎవరు ఒప్పుకుంటారు? అయినా మేము ఒప్పుకున్నాం. సమీర్ వాళ్ళ నాన్న చిన్నపిల్లల టాయ్స్ని అమ్ముతున్నాడు. అతనికి మనవడో మనవరాలో పుట్టలేదంటే కొట్టుకెళ్ళి కూర్చున్నప్పుడల్లా మనసు బాధపడదు? కానీ వదినా, ఎందుకని పిల్లలు పుట్టారంటున్నారు? పుడతారు. చాలా బాగుంది. అంటే మీకు కూడా ఈ విషయం తెలీదా? సమీర్ మాతో అంతా చెప్పాడు. మీ అమ్మాయి మా అబ్బాయికి ఇలాంటి ఒక కండిషన్ పెట్టింది. పెళ్లి చేసుకుంటాను గాని పిల్లల్ని కన్నంది. ఇలా చూడండి, మనం జరిగిన విషయం గురించి కాస్త ఓర్పుగా అక్కడ కూర్చొని మనం మాట్లాడుకుందాం రండి. ఓర్పుగా కూర్చుని ఎవరితో మాట్లాడతారు చెప్పండి? తన ఫ్రెండ్స్తోనూ తన బంధువులతోనూ మాట్లాడుతుంది. ఎవరో తెలియని వాళ్ళతో మాట్లాడుతూ. కానీ ఆంటీ, ఇప్పుడు ఈ రెండు కుటుంబాలు రేపు ఒకే కుటుంబంగా మారిపోతాయి కదా. ఇదిగో ఆశీర్వదించి ఈ కొబ్బరికాయని సమీర్కి ఇచ్చారు కదా, దీన్ని మీరే ఉంచుకోండి. నేను ఈ రోజే ఈ నిమిషమే ఈ పెళ్లి ఆపేస్తున్నాను. మేం బయలుదేరతాం. ఆంటీ ఇలా చూడు, ఇంతకు మించి ఇంకేం మాట్లాడుకో. నేను నిర్ణయం తీసేసుకున్నాను. లేదమ్మా, ఈ పెళ్ళి ఆగడానికి వీల్లేదు.
బావుందే, కోడలు ఇంకా ఇంటికి రానేలేదు, అప్పుడే తనకి సపోర్ట్ చేస్తున్నావు. నువ్వేమనుకుంటున్నావు సమీర్? అమ్మా, అనవసరంగా విషయాన్ని పెద్ద చేయకండి. దేవుగారికి నేహ అంటే మహాప్రాణం. తన సంతోషం కోసం ఏమైనా చేయగలరు. అవునండి, సమీర్ చెప్పేది నిజమే. అమ్మా, మీరు ఎందుకని కోపంగా ఉన్నారు? దేవుగారికి సెలవుని ఇచ్చి పెళ్లి చేయడం ఆంటీకి ఇష్టం లేదన్నారనిగా ఇలా చేస్తున్నారు. దేవుగారు, మా అమ్మగారు నేహ అన్ని కండిషన్స్ని ఒప్పుకున్నారు. ఆవిడ కండిషన్ని మీరు ఒప్పుకోండి. ఈ పెళ్లి జరగాలి కదా. వదిన గారు, వదిన గారు, దయచేసి నన్ను క్షమించండి. నా కూతురు ఇన్ని కండిషన్స్ పెట్టడం చాలా తప్పు. అయినా ఇది తన తప్పు కాదు, తప్పంతా నాదే. అమ్మా, అవును, పిల్లలు ఎప్పుడు తప్పు చేయరు, వాళ్ళ పెంపకమే తప్పుగా ఉంటుంది. నా పెంపకం సరిగా లేదనిపిస్తుంది. అందుకని నా కూతుర్ని శిక్షించకండి. వదిన గారు, మన పిల్లల కోసమైనా మీరు నన్ను క్షమించండి. సమీర్ లాంటి భర్త దొరకడం నిజంగా నేహ అదృష్టం. నన్ను అర్థం ఇదిగో ఇలా చూడండి, ఇలాంటి అనవసరమైన మాటలు మాట్లాడకండి. మీరు స్ట్రైట్గా చెప్పండి, దేవ్ సలూనేల పెళ్లికి ఒప్పుకుంటున్నారా లేదా? నన్ను క్షమించండి. మీ కండిషన్కి నేను ఒప్పుకోనుగాక ఒప్పుకోను. వదినా, వీళ్ళు చాలా మంచివాళ్ళు. మీరు చెప్పారంటే దేవ్ తప్పకుండా ఒప్పుకుంటాడు. వదినా, సరే అని ఒక్క మాట చెప్పు, వాళ్ళు సంతోషంగా ఉంటారు. వదిన, నేహ సంతోషం గురించి నాకంటే ఆలోచించే వాళ్ళు ఎవరుంటారు? అయినా కూడా నా కొడుకు జీవితానికి సంబంధించిన ఎలాంటి నిర్ణయమైనా నేను తప్ప వేరెవరు తీసుకోవడానికి వీల్లేదు. చేతులు జోడించి మిమ్మల్ని వేడుకుంటున్నాను, మరో పెళ్లి కోసం ఈ పెళ్లిని మాత్రం ఆపకండి ప్లీజ్. సమీర్, నేహ ఒకరికొకరు ఇష్టపడ్డారు. వీళ్ళిద్దరికీ నిశ్చితార్థమైందని ప్రతి ఒక్కరికి తెలుసు. ఇలా జరిగితే మన రెండు కుటుంబాల పరువు పోతుంది. అలాగా? అయితే నా కూతురి పరువు గురించి ఆలోచించారా? అందరి ముందు మీ అమ్మ నా కూతుర్ని వద్దనడం నాకేమనిపించిందో తెలుసా? నా మొహం మీద ఉమ్మేసినట్టయింది. ఇదే దానికి సరైన సమాధానం. ఈ సమాధానం మీ చెల్లెలి జీవితాన్ని నరకప్రాయం చేస్తుంది. ఇది నేను నిర్ణయం తీసుకోలేదు, మీ అమ్మాయి నిర్ణయం తీసుకుంది. ఈవిడే మారాలి, నేను కాదు. రండి వెళదాం. వదినేలా చూడు, నేను వాళ్ళకి మాటిచ్చాను, ఈ పెళ్లి తప్పకుండా జరుగుతుందని. రాధారాణి, నువ్వే మాట్లాడుకో. మీరు ఊరుకోండి, నేను మాట్లాడుతున్నానుగా. మాటిచ్చే ముందు ఒక్కసారి నన్ను కూడా ఒక మాట అడగాల్సింది కదా వదిన. దేవ్ జీవితానికి సంబంధించిన నిర్ణయం తీసుకునే అధికారం నాకు మాత్రమే ఉంది. కరెక్ట్గా చెప్పారు. నేహ కోసం సంబంధం చూసినప్పుడు నన్ను పొగిడారు, దేవ విషయంలో నన్ను తప్పు పడుతున్నారు. దేవ్ ఒక్కడే నీ కొడుకా? మరి నేహ నీ కూతురు కాదా? వదిన, మీరన్నా నన్ను అర్థం చేసుకోండి, నన్ను నిందించకండి. నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? చాలు, నేను ఇంకేం మాట్లాడను, పదండి.
సారీ అమ్మా. అమ్మా, ఏ విషయానికైతే మనుషులు గర్వపడతారో ఆ విషయాన్ని ఎప్పుడు మనసులోనే దాచుకుంటారు. కానీ నువ్వు నా మనసుని ముళ్ళుతో గుచ్చినట్టుంది. నువ్వు నా దగ్గర నేహ పిల్లల్ని కన్నన్న విషయాన్ని ఎందుకు దాచిపెట్టావు? నేహ మొదటి కండిషన్ పెళ్ళైన వెంటనే వేరే కాపురం కావాలంది. అది కూడా తప్పే. అంతేకాకుండా పిల్లల్ని కన్నని మొండికేసింది. అందుకు కూడా ఎలా ఒప్పుకున్నావు? నువ్వు మీ అమ్మ దగ్గర ఎందుకు చెప్పకుండా దాచావు? తప్పేనమ్మా. నేహ కండిషన్ తప్పే. నీతో కూడా చెప్పకుండా దాయడం తప్పేనమ్మా. కానీ ఈ తప్పుకి కారణం ఏంటో తెలుసా? నేహ సంతోషమేనమ్మా. పైగా ఇక్కడ సమీర్ ప్రేమ నేహ పాత గాయాన్ని మాన్పుతుందనుకున్నాను. ఆ తర్వాత నేహ తన కష్టాల్ని బాధల్ని మర్చిపోతుందనుకున్నాను. నమ్మకం లేని విషయాల్ని పూర్తిగా నమ్మడం మూర్ఖత్వం అవుతుంది. దేవ్, అర్థం చేసుకో. నేహ కండిషన్ తప్పు. దాన్ని ఒప్పుకొని నువ్వు పెద్ద తప్పు చేశావు. నా షరతులు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను వాటిని వదులుకోను. ఎప్పుడైనా పెళ్లి తర్వాతైనా సరే, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను మీ మాటలు వింటూ ఎంత బాధపడుతూ బతుకుతున్నాను. ముందేమో వేళలు పెంచేది, ఇప్పుడు పిల్లల్ని పెంచాలా? ఎందుకు? నేను నా కోసమే బతుకుతాను, కేవలం నా కోసమే. నేహ, 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 నేహ తలుపుతే. నేహ, నేహ తలుపుతే. నువ్వు చెప్పినట్టుగానే అన్ని జరుగుతాయి. నా మాట విను. నేను అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాను. నేహ, నేహ తలుపుతే. నేహ. అన్నయ్య, మీరిప్పుడు ఏం చెప్పినా తను తప్పుగానే అర్థం చేసుకుంటుంది. ఇందులో నా తప్పేముందో, తనేం తప్పుగా అర్థం చేసుకుందో, లేదా మేమిద్దరమే తప్పని అర్థం కావట్లేదు. నేహ తలుపుతి. నేహ. దేవ్, ఒక స్త్రీకి జీవితంలో తల్లి అవ్వడం కంటే గొప్ప భాగ్యం ఏముంటుంది చెప్పు? కానీ నేహ పిల్లల్ని కననంటుంది. దేవ్, నేహ ఈ కండిషన్కి నా పెంపకమే కారణం. నేను ఓడిపోయాను. లేదమ్మా, నేను నేను నేహ నుండి తన హక్కును తీసేసుకున్నాను. అందుకే తను నన్ను శిక్షిస్తుంది. నన్ను శిక్షిస్తోంది. అమ్మా, ప్రయత్నించే వాళ్ళు ఎప్పుడైనా సరే గెలుస్తారమ్మా. నువ్వు ఎప్పుడో ప్రయత్నించావమ్మా. మీరు మాకు ఒక మంచి జీవితాన్ని అందివ్వాలని ప్రయత్నించారమ్మా. నీ పిల్లల భవిష్యత్ అందంగా ఉండాలని తీర్చిదిద్దావమ్మా. ఈ విషయాన్ని నీ దగ్గర నేర్చుకున్నానమ్మా. కానీ ఈరోజు నేను ప్రయత్నిస్తానమ్మా. నేను సమీర్కి అర్థమయ్యేలా చెప్తానమ్మా. వద్దు వద్దు, అలా చెయ్యొద్దు. చాలా టైం అయింది. జరిగిన విషయాల్ని వాళ్ళు ఖచ్చితంగా మర్చిపోరు. నేహాని కూడా మర్చిపోనివ్వరు. ఇకపై ఈ పెళ్లి జరగదు.
మిస్టర్ దీక్షిత్ వాలెట్ ఇచ్చేసావా? స్వీటీ, డోంట్ టెల్ మీ. మిస్టర్ దీక్షిత్ డీలే నాకు లాస్ట్ డీల్. నేను జాబ్ను వదిలేశానని మాత్రం చెప్పకు. నీకెలా తెలిసింది? ఎందుకంటే నీకు డబ్బు అవసరమైనప్పుడల్లా సోనా అని పిలవకుండా స్వీటీ అని పిలుస్తావు కదా. సరే, కారణం ఏంటి? పాత ఆఫీస్లో వ్యూ సరిగ్గా లేదన్నావు. ఇక మరో ఆఫీస్లో అక్కడ బాస్ డియో యూజ్ చేయకుండా వచ్చేవాడు. నేను మా బాస్తో గొడవ పడ్డాను. ఎందుకు? అరే, తను చికెన్ ఫ్రై కన్నా ఫిష్ ఫ్రై చాలా బెస్ట్ అంటున్నాడు. చికెన్ ఫ్రైకు ఫిష్ ఫ్రైకు ఏ సంబంధమూ లేదు. చికెన్ ఫ్రై కన్నా ఫిష్ ఫ్రై ఎంత బాగుంటుంది నీకు తెలుసు కదా. ఇంకా ఎన్ని రోజులు ఇలాగే ఉంటావు? ఎప్పటికైనా నువ్వు సెటిల్ అవ్వాలి కదా. హౌ మచ్? ఇంటికి రెంట్ పే చేయాలి, స్కూటీకి ఈఎంఐ పే చేయాలి. బాగా ఆలోచించి చెప్పు. 3 డేస్గా ఎవరిని చూసినా పార్కింగే చేస్తున్నారు. సోనా, నీ దగ్గర డబ్బులున్నాయిగా? నాకు డబ్బులు రాగానే మొత్తం నీకు ఇచ్చేస్తాను. నీకు చాలా గిఫ్ట్లు కూడా ఇస్తాను నేను. అమ్మా, టీ తెస్తున్నాను రా. గుడ్ మార్నింగ్ సార్. మీరు నిద్ర లేచారా? టీతో పాటు ఏ బిస్కెట్ తింటారు? క్రీమ్ బిస్కెటా, సాల్ట్ బిస్కెటా? డాడీ, ఇది ఇల్లు, మీరెందుకు హోటల్ అని అంటున్నారు? అలాగా, ఇది ఇల్లా? అబ్బో, ఇది ఇల్లని నీకు బాగా తెలిసే. అలాంటప్పుడు ఇంట్లో జాగ్రత్తగా ఉండాలి. రాత్రి అయితే చాలు ఇల్లు వదిలేస్తావు, ఉదయాన్నే వచ్చి కూర్చొని అమ్మా టీ అని అడుగుతావు. అరే ఈశ్వరి, ఇంత ఉదయాన్నే వచ్చావు, ఏంటి విషయం? హలో అత్తయ్య. హాయ్ నిక్కి. మీరెందుకు శ్రమపడి ఇంత దూరం వచ్చారు? నన్ను రమ్మని కబురు పెట్టొచ్చుగా. నిన్న నన్ను అవమానించింది సరిపోదని పిలుచుంటే నేను అక్కడికి వచ్చేదాన్ని కదా. వదినా, ఇప్పటి వరకు మీరు చెప్పిన ఏ విషయాన్నన్నా నేను కాదన్నానా వదినా? లేదు వదినా, వయసులో నాకంటే మీరు పెద్దవారు. అందుకని నేను కళ్ళు మూసుకుని నాకున్న అధికారాల్ని, నిర్ణయాల్ని మిమ్మల్ని తీసుకోమనేదాన్ని. కానీ వదినా, నాకంటూ ఆశలుంటాయి కదా. నా కొడుకు జీవితంలో ముఖ్యమైన విషయాన్ని నేనే నిర్ణయించాలని ఆశపడ్డాను. మీకు ఒక కొడుకు ఉన్నాడు కదా, మీరు కాక నన్ను ఇంకెవరు అర్థం చేసుకోగలరు వదినా? వదినా, నేను చేసిన తప్పుకి ఎప్పటికీ నాతో మాట్లాడకుండా ఉండగలరా? మీ ఆడపడుచు చేసిన ఒకే ఒక్క తప్పుని దయచేసి క్షమించండి వదినా. వదినా, నన్ను క్షమించమని వేడుకుంటున్నాను. సరే సరే, ఇక ఆ విషయాన్ని వదిలేద్దాం. ఇంకో విషయం, ఈ రాధారాణి మనసు ఎంతో గొప్పదని ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు. అవును, ఇది నిజమే. ఏమైంది వదినా? ఎందుకంత ఆందోళనగా ఉన్నారు? నాకు ఇంకొక సహాయం కావాలి వదినా. నేహా, తలుపు తీయమ్మా. నేనమ్మా, మీ అత్తయ్యని.
నేహా 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 ఏంటమ్మా ఇది? నేహా నువ్వేం బాధపడకమ్మా. మీ అత్తయ్య నీకోసం ఇంతకన్నా మంచి సంబంధం తెస్తుంది. అలాగే చేయండి అత్తయ్య. ఒక కుటుంబం నన్ను అవమానించింది, అయినా అమ్మకి సంతోషం సరిపోదు. ఇలా చాలా కుటుంబాలు నన్ను అవమానించాలిగా. నేను ఫస్ట్ టైం చాలా సంతోషించాను. కానీ అమ్మ దీన్ని భరించలేకపోయిందనుకుంటా. నేహా నువ్వేం మాట్లాడుతున్నావు? కృతజ్ఞతలమ్మా. ఇంతవరకు చేసినట్టుగానే మీరు మళ్ళీ నిన్న చేశారు. దేవనయ్య కోసం నా సంతోషాన్ని బలి చేసేశారు. నేహా చూడు, అలాంటిదేమీ లేదమ్మా. ఇంకేముందంట? తన్నడుగత్తయ్యా, ఒకవేళ దేవనయ్య మీద ప్రేమ ఎక్కువ లేకపోతే అన్నయ్యని మాత్రం మంచి స్కూల్కి ఎందుకు పంపించింది? అన్నయ్యకి అన్ని అవకాశాలు ఎందుకు వచ్చాయి? ఎందుకంటే దేవ్ అందరికంటే పెద్దోడు, చదువులో ముందుండేవాడు. ఏదైనా సాధించాలని పట్టుదలుండేది నేహ. ఆ దేవుడికే తెలుసు, దేవు కంటే నీ మీదే నాకెక్కువ ప్రేమ ఉండేది నేహ. మరొక విషయం, వీళ్ళందరినీ చూసుకునే బాధ్యత నేను దేవుకు అప్పగించానా? బాధల్లో ఉంటప్పుడు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదమ్మా. మనందరం ఎన్నో కష్టాల్ని చూసాం తల్లి. అవును చూసావు, కానీ అందరి గురించి మాట్లాడలేదు, నా గురించి మాట్లాడాను. నా సంతోషాన్ని నా నుంచి లాగేసుకున్నావు. దీనికన్నా నన్ను కనకుండానే ఉండాల్సింది. నిజం వినడానికి కష్టంగానే ఉంటుంది, కానీ ఇదే నిజం. అమ్మకి నా మీద కాస్త కూడా ప్రేమ అనేది లేదు. అమ్మకి మనమంతా ఒక్కటే. మన 5గురం ఈ ఇంటికి 5 వేళ్ళని చెప్తుంది కదా, కానీ అందరికీ తెలుసు 5 వేళ్ళు ఒకేలాగా ఉండవని. ఈ పెళ్లి నా కండిషన్స్ వల్ల కాదు, మీ మొండితనం వల్లే ఆగిపోయింది. దేవనే మీద ఉన్న ప్రేమ వల్లే ఆగిపోయింది. మీకు 4 పిల్లలున్నారు, కానీ ఒక్కళ్ళనే మీరు ఎక్కువగా భావిస్తున్నారు. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.